వాళ్ళు 1 లీటర్ నీటికి ఈ బ్రాకెట్ పౌడర్ పూర్తిగా కలిపి ఈ నీళ్లు అప్పుడు కొన్ని సాయంత్రం లోపల తాగల. ఒకసారి తయారు చేసినటువంటి ఈ లిక్విడ్ ఓఆర్ఎస్ రావడం అనేటువంటిది రేపటికి తాగకూడదు. ఈ రోజు తయారు చేసింది ఈ రోజే తాగాల. నోరు ఆడిపోవడము, నాలుక పెడసగట్టుకుపోవడము, పెదాలు ఆడిపోవడము ఇట్లా లక్షణాలు ఉంటాయి. వడదెబ్బ వచ్చినప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడము, ఒళ్ళంతా కూడా చెమట్లు పడకుండా చల్లగా అయిపోవడము, ఒక్కొక్కసారి వాంతులు కావడము, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడము, తలనొప్పి ఎక్కువగా ఉండడము, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఎవరికైనా ఇట్లా వడదెబ్బ లక్షణాలు ఉంటే వాళ్ళు ఏదైనా ఉన్నట్లుండి కింద పడిపోయినప్పుడు వాళ్ళని చల్లటి నీడ ప్రయోజనం తీసుకొని వచ్చి గుండీలు షర్టు వదులు చేసి వాళ్ళకు చల్లటి నీటితో ఒళ్ళంతా కూడా తుడ్చడం చేయాలా. వాళ్ళు మెలకువలో ఉండి మనతో మాట్లాడేట్టుగా ఉంటే మజ్జిగ కలిగినటువంటి మజ్జిగ కలిపినటువంటి ఉప్పు కానీ చల్లటి నీళ్లు తాపించాలా. ఒకవేళ అపస్మారక స్థితిలో ఉండి స్పృహ కోల్పోయి ఉంటే వెంటనే 108 బండికి ఫోన్ చేసి మనం దగ్గరలో ఉండేటువంటి సదరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని పోవాలా. ఒక్కొక్కసారి అపస్మారక స్థితిలో కూడా మనకు వడదెబ్బ జరిగి సరైనటువంటి ట్రీట్మెంట్ దొరకకపోతే చనిపోతూ ఉంటారు. ముఖ్యంగా నిన్న కూడా మనం పేపర్లో ఈ రోజు చూసాం, ఐస్ అమ్మేటువంటి వాళ్ళు బండి మీద ఐసులు అమ్ముతారు కదా, పుల్ల ఐస్ వల్ల పసిఫిక్ మహాసముద్రంలో నీరు ఎక్కువగా వేడెక్కడం వల్ల మనకు ఉష్ణోగ్రతలన్నీ పెరుగుతున్నాయి. ఈ సంవత్సరము గత 25 సంవత్సరాల క్రితం లేనంత ఇదిగా ఎక్కువగా ఎండలు పెరిగి మనకు 45 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎండాకాలము ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మనం బయట అత్యవసరమైతే తప్ప బయట ఎండలో తిరగకూడదు. ముఖ్యంగా బండ కొట్టేటువంటి వాళ్ళు కావచ్చు, సంతల్లో కూరగాయలు అమ్మే వాళ్ళు కావచ్చు, బండి మీద కూరగాయలు అమ్మేటువంటి వాళ్ళు కావచ్చు, ఏదైనా కూలి పనులు పోయేటువంటి వాళ్ళు, పొలం పనులు చేసేటువంటి వాళ్ళు, అదేవిధంగా గొర్రెలు ఆవులు మేపుకునేటువంటి వాళ్ళు, ఏదైనా పిల్లలు ఎక్కువగా ఈ సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి వేసవి సెలవుల్లో పిల్లలు ఎక్కువగా క్రికెట్ ఆడడం అని ఎండలో ఈ ఖోఖో, క్రికెట్, కబడ్డీ ఇట్లా ఎండలో ఆడేటువంటి ఆటలు లేకుండా వాళ్ళని ఇంట్లోనే మధ్యాహ్నం పూట పెట్టుకొని వాళ్ళకు టీవీలు చూడటమో లేదంటే ఇండోర్ గేమ్స్ అంటే ఇంట్లో ఆడుకునేటువంటి గేమ్స్ ఆడే విధంగా మీరు పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటాం వల్ల ఈ కాలువల దగ్గరికి, చెరువుల దగ్గరికి, బావుల దగ్గరికి ఎండాకాలం పంపించకూడదు ఈత ఆడతారనేసి. దీనివల్ల మనకు ఏమవుతుందంటే పిల్లలకు ఈత రాక వాళ్ళ శరీర పిల్లలతో వెళ్ళి ఒక్కొక్కసారి ఈత ఆడక చనిపోవడం జరుగుతూ ఉంది. మనము సుమారు 1-2 నెలల నుంచి దగ్గు వస్తుందంటే శానిటోరియం హాస్పిటల్ మదనపల్లి దగ్గరికి పిలుచుకొని పోవాలా, గల్ల పరీక్ష చేయించాలా, ఫోటో తీపించాలా ఏదైనా అంటూ ఉంటారు. ఇప్పుడు అటువంటి ఫోటో తీసేది కూడా 104 బండి దగ్గరనే తీస్తారు. మన ఊర్లో ఎవరికైనా 2 వారాలుగా పైబడి దగ్గు ఉన్నా, బరువుకు తగ్గ ఎత్తు లేకుండా పోయినా, అంతేకాకుండా బీపీ, షుగర్ ఉండేటువంటి వాళ్ళు, గర్భవతులు, దాంతోపాటు సిగరెట్ తాగేవాళ్ళు, బీడీ తాగేవాళ్ళు, మందు తాగేటువంటి వాళ్ళు, మంచానికే పరిమితమై ఆరోగ్యం బాగలేకుండా మంచం మీద ఉండేటువంటి వాళ్ళు, చాలా బలహీనంగా ఉండేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా గల్ల పరీక్షలు, అదేవిధంగా ఛాతీ ఎక్స్రే ఎదురు ఫోటో తీసుకోవాలి. ఆ ఫోటో తీసుకునేది మనం పాతకాలంలో పీలేలో మదనపల్లిలో అట్లా పోతాం. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా మన గ్రామానికి 104 బండి వచ్చినప్పుడు ఇక్కడే ఫోటోలు తీస్తారు. అంటే ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే తీసి ఎవరికైనా 1-2 వారాలుగా దగ్గుండి ఉండేది, నడిచినప్పుడు దశ ఆయాసం వస్తూ ఉండేది, ఛాతీలో నొప్పి ఉండడము, రోజు సాయంత్రం పూట జ్వరం వస్తూ ఉండేది, బరువు తగ్గిపోతూ ఉండేది, ఆకలి లేకుండా పోవడము, ఇటువంటి లక్షణాలు కనుక ఉంటే అది టీబీ జబ్బు లేదా క్షయవ్యాధి కావచ్చు అని మనం అనుమానపడాలి. అటువంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా గల్ల పరీక్ష చేసుకోవాలా, ఎక్స్రే కూడా తీసుకోవాలి. అందువల్ల 104 బండిలోనే ఇప్పుడు గల్ల పరీక్ష చేయడము, ఫోటో తీసేది, ఎక్స్రే తీసేది 2 కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వము. కాబట్టి మన గ్రామానికి బండి వచ్చినప్పుడు ఇటువంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే మనము ఇక్కడ గల్ల పరీక్షను, ఛాతీకి ఎక్స్రే తీసుకోవాలి.